శుక్రవారం పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ ఏజీఎం వి కొండారెడ్డి మాట్లాడుతూ టెక్నో కరికులం విధానంలో విద్యాబోధన పొందుతున్న ఈ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ తమ సత్తా చాటారని అన్నారు. కావలి పట్టణంలో వరుసగా గత 3 ఏళ్లుగా ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 3వ స్థానాన్ని సాధిస్తూ రికార్డు సృష్టిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలకు చెందిన బి శరణ్య 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా సిహెచ్ వివేక్ 594 మార్కులు, టి దేవిశ్రీ 590 మార్కులతో అత్యున్నత ప్రతిభను కనబరిచారని అన్నారు. వీరే కాకుండా మెజార్టీ విద్యార్థులు 592, 591 మార్కులతో ఉత్తమ శ్రేణిలో నిలిచారని, విద్యార్థులు ఈ విజయానికి ఉపాధ్యాయుల కృషి వెలగట్టలేనిదని పేర్కొన్నారు. Good morning to teachers and our AGM sir, principals and deans, everyone. Today and yesterday I felt really happy for gathering very great marks. This is all because of my teachers' hard work and my principal sir's hard work. I am always grateful to my school and my teachers. They all worked so hard to make me gather such grateful marks. Thank you. Good morning to teachers, AGM sir, principal sir. నాకు ఇది మార్కులు వచ్చాయంటే ముఖ్యంగా టీచర్స్కి. దాని తర్వాత నేను టెక్స్ట్ బుక్ బాగా చదివాను. ఆ టెక్స్ట్ బుక్లో నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ముఖ్యంగా టెక్స్ట్ బుక్ చదవాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. టీచర్స్ నాకు ఎంతో హెల్ప్ చేశారు, డౌట్స్ కానీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వాటి ద్వారా కానీ ఎక్కువ మార్కులు సంపాదించాను. నాకు ఈ 594 అచీవ్ అయ్యా అంటే ముఖ్యంగా టెక్స్ట్ బుక్ వల్ల, తర్వాత టీచర్స్ వల్ల. నేను అందరికీ మెసేజ్ ఇచ్చేది ఏంటంటే టెక్స్ట్ బుక్ బాగా చదవండి, టెక్స్ట్ బుక్లో నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్. చూడండి సార్ కొంచెం ఓకే సార్. All the deans, please come here. We welcome the deans. Good morning to teachers and our AGM sir, principals and deans, everyone. Today and yesterday I felt really happy for gathering very great marks. This is all because of my teachers' hard work and my principal sir's hard work. I am always grateful to my school and my teachers. They all worked so hard to make me gather such grateful marks. Thank you. Good morning to teachers, AGM sir, principal sir. నాకు ఇది మార్కులు వచ్చాయంటే ముఖ్యంగా టీచర్స్కి. దాని తర్వాత నేను టెక్స్ట్ బుక్ బాగా చదివాను. ఆ టెక్స్ట్ బుక్లో నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ముఖ్యంగా టెక్స్ట్ బుక్ చదవాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను.
టీచర్స్ నాకు ఎంతో హెల్ప్ చేశారు. డౌట్స్ కానీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వాటి ద్వారా కానీ ఎక్కువ మార్కులు సంపాదించాను. నాకు ఈ 594 అచీవ్ అయ్యా అంటే ముఖ్యంగా టెక్స్ట్ బుక్ వల్ల, తర్వాత టీచర్స్ వల్ల. నేను అందరికీ మెసేజ్ ఇచ్చేది ఏంటంటే టెక్స్ట్ బుక్ బాగా చదవండి. టెక్స్ట్ బుక్లో నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ. సార్ ఇటు చూడండి సార్, కొంచెం ఇక్కడ. ఓకే సార్. All the deans and the deans, please come here. If you are in the deans. Always touched on my hard work. అంటే నేను బాగా టెక్స్ట్ బుక్ చదివాను, దాని మీదే క్వశ్చన్స్ వచ్చాయి, సో రాయగలిగాను. మన అకాడమిక్ ప్రోగ్రామ్ అది ఎలా ఉంది, ఎలా ఉపయోగపడింది? కొత్త ప్రోగ్రామ్ గెలాక్సీ ఈవెంట్ చేయడం వల్ల అందులో చాలా కొత్త క్వశ్చన్స్ వచ్చాయి. సో వాటి వల్ల కూడా పరంగా ఎగ్జామ్స్ బాగా రాసాము. సో ఆ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అయింది. టీచర్స్ కూడా డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు, బాగా చెప్పారు అర్థమయ్యే విధంగా. Principal sir and Ari sir, I am very grateful for my marks and scoring for 590. This all efforts, parents support and teachers hard work and our principal sir evergreen support. This our management implemented our Galaxy program which helped very lot for us. అంటే రివిజన్ చాలా బాగా జరిగింది. టీచర్స్ చాలా బాగా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం వచ్చిన ఎవరైనా పిల్లల్ని అడగండి. 598 ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఫ్రీ ఇచ్చాము. చైతన్యలో 598, 599 వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. 597 వచ్చిన మా నెల్లూరు జిల్లాలో అయితే నేను దాదాపు 60% ఫీజు ఫ్రీ ఇచ్చాను. అదేవిధంగా టాపర్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను మనము కన్సెషన్, ఎందుకంటే మా దగ్గర చదువుకొని మంచి పిల్లలుగా ఉన్నారు. వాళ్ళు మా ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూ అయితే ఇంకా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి 100% సపోర్ట్ చేస్తాము, వాళ్ళకి కన్సెషన్ ఇస్తాము. పేరెంట్స్ కూడా అదే చెప్తున్నాము, మీరు చైతన్యంలో చేరండి, ఆ ప్రోగ్రాము మీకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years బ్యాక్ ఒక బాబుకి ఈ మన అమర్ దగ్గర ఎంత వచ్చాయి, 596 వచ్చాయి. ఆ అమ్మాయి స్టేట్ 3rd ర్యాంక్. ఆ అమ్మాయి తీసుకుని నారాయణ వేశారు. ఆ అమ్మాయికి క్వాలిఫై కూడా కాదు. అంటే ఎందుకంటే వేరే వాళ్ళ ప్రోగ్రామ్ బాగలేదని చెప్పట్లేదు. మన ప్రోగ్రామ్కి సీక్వెన్సీ కంటిన్యూటీ ఉంటే మన దగ్గర ఆ మెథడాలజీకి అలవాటు పడిపోయారు. ఆ ప్రోగ్రామ్కి, ఆ రివిజన్ ప్రోగ్రామ్కి, ఆ టెస్ట్కి, ఆ క్వశ్చన్ పేపర్లకి, మోడల్కి అనేది కూడా. కాబట్టి మన దగ్గర చేస్తే 100% ఉపయోగపడుతుంది. చాలామంది మనం కావల్లో చూస్తున్నాం, కావల్లో ఇంత మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడాను లోకల్ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఇంత ప్రోగ్రామ్ ఉండదు. వాళ్ళ దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ మన దగ్గర సక్సెస్ కారణం చైతన్యానికి ప్రోగ్రామ్, అకాడమిక్ ప్రోగ్రామ్ సీక్వెన్స్ ఉంటే సక్సెస్ అవుతుంది. 100% 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు. 1420 మంది 10th క్లాస్ రాశారు. 1420 మందిలో 100% పాస్ రాదు. అదేనా 32 మంది ఫెయిల్ అయ్యారు ఓవరాల్. అంటే ఒక సబ్జెక్టు ఈసారి మీకు తెలుసు ఫిజిక్స్ కష్టం, సైన్స్. సో సైన్స్లో 8 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు.
అదేవిధంగా లాంగ్వేజ్లో ఎక్కడ ఫెయిల్ కాదండి. తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ ఎక్కడ ఫెయిల్యూస్ లేదు. సో మ్యాథ్స్లో ఒక 2 ఉన్నారు, సైన్స్లో ఒక 8 మెంబర్స్ ఉన్నారు. ఆ 2-3 సబ్జెక్టులోనే మిగిలిన ఎక్కడ ఫెయిల్యూస్ లేదు. అదేంటంటే పిల్లలు చాలామంది చూసినట్టు స్కూల్ కూడా పంపిరండి. కొంతమంది పిల్లలు అయితే స్కూల్ కూడా పంపారు. మేము ఇంటి దగ్గర పిల్లల్ని తీసుకెళ్ళి ఎగ్జామ్ రాసే సందర్భాలు ఉన్నాయి. కొంతమంది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం చెప్పకూడదు. పేరెంట్ వాళ్ళు సహకరించకపోవచ్చు, పిల్లలకి ఆ టైంలో ఆరోగ్యం బాగుండకపోవచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల ఆ ఒక్కరోజు సిక్కైనా ఇంకా ఆ సబ్జెక్ట్ పోతుంది. కాబట్టి ఇంతమందిలో అందరూ టాపర్స్ కూడా చెప్పట్లేదు, బిలో యావరేజ్ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. దాదాపు ఇప్పుడు మన జరిగిన ఎస్ఎస్సి ఫలితాల్లో 98% పాస్ పర్సెంటేజ్ అండి. ఉన్న 30 స్కూళ్ళల్లో దాదాపు 80% ఆఫ్ ది స్కూల్స్ 100% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. సో ఈ ఒక్కొక్క బ్రాంచ్లో 98 మెంబర్స్ వీళ్ళ దగ్గర ఒక ఫెయిల్యూర్ ఉన్నారు సార్. 80 ఎంతమంది టోటల్ 80 మెంబర్స్, ఆయన దగ్గర 78 మెంబర్స్. సో అదే మీరు చూడండి, యావరేజ్ చూడండి.